రాజమండ్రిలో తిరుమల వెంకన్న స్వామి పేరుతో ఓ మిలిటరీ హోటల్ నిర్వహణపై విమర్శలు భగ్గుమన్నాయి. ఆలయ ఆకారంలో ఉన్న హోటల్ నిర్మాణం చేసిన మాంసాహార విక్రయాలు జరుపుతుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల దేవాలయాన్ని పోలిన నిర్మాణ శైలి, వరుసగా ఉన్న వాకిళ్లు, వాటికి ద్వారా స్వామివారి విగ్రహం వద్దకు వెళ్లే విధానం, ఇలా హోటల్ మొత్తం ఆలయాన్ని పోలిన విధంగా ఉండటం వివాదానికి దారితీసింది. ఇందులో బిర్యానీ, మాంసాహార వంటకాలు విక్రయించడంపై భక్తులు ఫైర్ అయ్యారు. శ్రీవారి పేరును ఉపయోగించి మాంసాహారం విక్రయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ హోటల్ను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ టీటీడీ ఈవో చైర్మన్లను ఫిర్యాదు చేశాడు. తిరుమల గర్భగుడి నమూనాను ఏర్పాటు చేసి నాన్ వెజ్ భోజనాలు ఎలా విక్రయిస్తారంటూ ప్రశ్నించారు. హోటల్లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే శ్రీవారి భక్తులు కలిసి హోటల్పై దాడి చేస్తామని కిరణ్ రాయల్ హెచ్చరించారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. హైవేను ఆనుకుని మల్లేపల్లి వద్ద రాయుడు గారి కోడిపొలం సెంటర్ అనే ఒక సెంటర్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సెంటర్ పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పోలి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో వెండి వాకిలి, బంగారు వాకిలి, అదే విధంగా లోపల వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. ఈ విధంగా అదే విధంగా జయ, విజయ అనే విగ్రహాలు కూడా లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తిరుమల దేవస్థానం ఎలా ఉంటుందో కూడా సేమ్ అదే నమూనాతో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేసి అక్కడ మాంసాహారంతో తయారు చేసినటువంటి వంటకాలను అందించడం జరుగుతుంది. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే అన్నసత్రం, వెంగమామ అన్నసత్రం ఉందనుకో, ఆ అన్నసత్రాన్ని పోలి ఇక్కడ టేబుల్స్ వేయటం, ఆ టేబుల్స్ పై ఈ మాంసాహారాన్ని సర్వ్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన నేత తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కి, అదే విధంగా ఈవో శ్యామలరావుకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి తిరుమల దేవస్థానం చర్యలు తీసుకోవాలని కూడా వారిని కోరారు. ముఖ్యంగా హిందూ ధార్మిక సంస్థలు, అదే విధంగా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా, హిందూ ధార్మిక సంస్థలు ఈ ఏదైతే హోటల్ నిర్మించారో ఈ హోటల్ పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున అయితే నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాజమండ్రి ఈ హైవేను ఆనుకున్న ఈ రెస్టారెంట్ లో ఈ ఏదైతే వెంకటేశ్వర స్వామి నమూనాను ఏర్పాటు చేశారో ఆ నమూనాలు తొలగించే విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఈ హిందూ ధార్మిక సంఘాలకు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఇక్కడ. అయితే ఈ హెచ్చరికపై హోటల్ యాజమాన్యం ఎలా స్పందించిందండి? మేము తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ చేసాం, అందరిని ఆకర్షించడానికి ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంకటేశ్వర స్వామి అవమానించే విధంగా మేము చేయట్లేదు. కేవలం వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏర్పాటు చేస్తున్న చోట ఏదైతే ఉందో ఫోటో ఎదుర కేవలం వెజిటేరియన్ వంటకాలు మాత్రమే సర్వ్ చేస్తున్నాం. ఫోటో నాన్ వెజ్ ఆ ప్రాంతంలో కాకుండా వేరే పక్క గదిలో ఈ నాన్ వెజ్ సర్వ్ చేస్తున్నారని కూడా వారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వారు చేసిన తప్పును సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక హిందువులకు అత్యంత ప్రముఖమైన దేవుడు ఎవరైతే ఉన్నారో ఈ వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక ఇంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ చేసిన తప్పును సమర్థించుకునే ప్రయత్నంలో వారు వెంకటేశ్వర స్వామి మీద అభిమానంతోనూ, గౌరవంతోనూ, భక్తితోనూ ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తామని, ఇది అందరూ కూడా వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా సంతోషంగా ఇక్కడ విందు చేసి వెళ్తారని వారు చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఒక హిందువులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని ఈ రెస్టారెంట్ ఇక్కడ హిందూ ధార్మిక సంస్థలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ నమూనాను తొలగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వెంకట్? దేవాదాయ శాఖ అధికారులకు ఇప్పటికే చాలా ఫిర్యాదులు ఎత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారికి తాత్కాలికంగా నోటీసులు అయితే జారీ చేశామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఇప్పటికైతే లభించలేదు. కానీ త్వరలోనే ఈ ఏదైతే ఈ రెస్టారెంట్ ఉందో ఆ రెస్టారెంట్ కి సంబంధించి ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయ నమూనాలను తొలగించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.